తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వరంతా కాబోయే డాక్టర్లు ఓ 3-4 ఏళ్ల తర్వాత ప్రాణాలు కాపాడాల్సిన వైద్యులు కానీ కామంతో కళ్ళు మూసుకుపోయి దారుణానికి తెగబడ్డారు. ఆడపిల్ల పాలిట తోడేళ్లుగా మారారు. నమ్మి వచ్చిన క్లాస్మేట్ ను మత్తులోకి దించి కాటువేశారు. చేసిన పాపానికి కటకాటాల పాలయ్యారు. మెడలో స్టెథోస్కోప్ వేసుకోవాల్సిన వాళ్లు చేతికి సంకెళ్లతో జైలు ఊచల్లెక్క పెడుతున్నారు. మహారాష్ట్రలోని సాంగ్లీలో దారుణం. ఎంబీబీఎస్ స్టూడెంట్ పై సామూహిక అత్యాచారం. కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి ఘాతుకం. ఎవరికైనా చెప్తే అంతు చూస్తామని హెచ్చరిక. భయంతో 2 రోజులుగా మౌనంగా ఉన్న బాధితురాలు 2 రోజుల తర్వాత ధైర్యంతో పోలీసులకు ఫిర్యాదు. బాధితురాలి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన ఘటన. 3 నిందితుల్లో 2 ఆమె క్లాస్మేట్స్. స్నేహితులని నమ్మి మోసపోయిన ఓ ఎంబీబీఎస్ విద్యార్థి కథ ఇదే. మహారాష్ట్రలోని సాంగ్లీ వేదికగా ఆమె మోసపోయింది. పోలీసులకు అందిన ఫిర్యాదు ప్రకారం కర్ణాటకలోని బెళగావికి చెందిన 22 ఏళ్ల యువతి మహారాష్ట్రలోని సాంగ్లీలోని ఓ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ 3వ సంవత్సరం చదువుతోంది. మే 18వ తేదీ ఆదివారం రాత్రి 2 క్లాస్మేట్స్ సినిమాకు వెళ్దామంటే ఓకే చెప్పింది. 2 మంచి స్నేహితులే అని నమ్మిన ఆమె వారి ముసుగు వెనక ఉన్న అసలు స్వరూపాన్ని గ్రహించలేక సినిమాకు వెళ్లేందుకు సిద్ధమైంది. ఆదివారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో సినిమాకు వెళ్లే ముందు కాసేపు తమ అపార్ట్మెంట్లో ఉందామని చెప్పి వాన్లెస్వాడిలోని తమ అద్దె ఫ్లాట్కు తీసుకెళ్లారు. అక్కడ మొత్తం 3 ఉన్నారు. 2 క్లాస్మేట్స్తో పాటు మరో స్నేహితుడు కూడా వారితో కలిశాడు. ఆ 3 మద్యం సేవించారు. బాధితురాలికి మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చారు. అది తాగిన కొద్దిసేపటికి ఆమె మత్తులోకి జారుకోగా 3 కామవాంఛ తీర్చుకున్నారు. స్నేహితురాలనే కనికారం లేకుండా ప్రవర్తించారు. 4 గోడల మధ్య విషయం ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలుంటాయని తిరిగి ఆమెనే హెచ్చరించారు. నిందితుల వార్నింగ్తో 2 రోజులు భయంతో ఉండిపోయిన బాధితురాలు చివరకు ధైర్యం కూడగట్టుకుని మంగళవారం రాత్రి తన తల్లిదండ్రులకు జరిగిన దారుణాన్ని వివరించింది. అనంతరం తల్లిదండ్రుల సహాయంతో విశ్వాంబాగు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు అందుకున్న వెంటనే పోలీసులు 3 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బుధవారం వారిని సాంగ్లీ కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం నిందితులకు మే 27 వరకు పోలీసు కస్టడీ విధించింది. ఆమె పోలీసులకు చేసిన ఫిర్యాదుపై విచారణ జరుగుతోంది. ఆధారాలు సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసిన వెంటనే వైద్య పరీక్షల నిమిత్తం బాధితురాల్ని ఆసుపత్రికి పంపించారు. ఈ నేరం రుజువైతే నిందితులకు కనీసం 20 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. నేటి కాలంలో మహిళల భద్రత ఒక పెద్ద సవాల్గా మారిపోయిందని చెప్పుకోవచ్చు. అత్యాచార ఘటనలు పెరిగిపోతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా కీచకులు దారుణాలకి తెగబడుతున్నారు. తెలియని వారి కంటే తెలిసిన వారితోనే అపాయం ముంచుకొస్తోంది. యువతులు, మహిళలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.